ఏ పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 3 సంవత్సరాలుగా పోరాటం సాగిస్తుందో ఆ పార్టీని కూడా నిందించమనని ఆయనకి చెప్పి చేయించారన్నటువంటిదే నేను చెప్తున్నటువంటి విషయం. అంటే మన పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అదే రకంగా బీజేపీ అన్ని కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అన్నటువంటిది దీనివల్ల చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం మీ దృష్టికి తీసుకోవాలి. కొన్ని రోజుల క్రిందట జగన్ గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఆయన కొన్ని ఒక మెమరాండం సబ్మిట్ చేశారు. ఆ మెమరాండంలో రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విశాఖపట్నంకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలి అన్నటువంటి 2 అంశాలు కూడా ఆ మెమరాండం రిప్రజెంటేషన్ లో ఉన్నాయి. బహుశా రాహుల్ గాంధీకి విషయం తెలియదేమో. ఒక్కసారి ఆయన సందేశం ఇచ్చే ముందు ఆ యొక్క రిప్రజెంటేషన్ చదువుకొని ఉండాల్సింది. ఒకవేళ ఆయనకి చదివే టైం లేకుండా ఉంటే రఘువీరారెడ్డి గారన్నా కూడా చెప్పు ఉండాల్సింది ఆయనకి. అది కూడా చేయలేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వస్తే గతంలో నేను చెప్పినట్టుగా ఇంచుమించుగా ఒక 600 హామీలు ఇస్తే దాంట్లో ప్రధానమైనటువంటి ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వస్తే గతంలో నేను చెప్పినట్టుగా ఇంచుమించుగా ఒక 600 హామీలు ఇస్తే దాంట్లో ప్రధానమైనటువంటి ఒక హామీ కూడా రుణమాఫీ కూడా, రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ ఏది నెరవేర్చల. మన కోలా గురువులు గారు చెప్పినట్టుగా ఆయన ప్రతి ఇంటింటికి కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది అని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తానన్నారు. మరి ఎవ్వరికీ ఉద్యోగం కల్పించలేదు. కానీ ఆయన కుటుంబంలో ఆయన కొడుకు మాత్రం ఉద్యోగం కల్పించుకున్నారు అన్నటువంటిది గురువులు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మాత్రం 100% సత్యం. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకి, ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి కూడా చేస్తున్నటువంటి ద్రోహం చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అవినీతే. నిన్న ఎస్కోట సమావేశంలో, మన ప్లేనరీ సమావేశంలో నాయుడు గారు చెప్పారు, జోగి నాయుడు గారు, చంద్రబాబు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ ఆదాయం పెట్టేస్తాను, తలసరి ఆదాయాన్ని 1,50,000 తీసుకెళ్తాను అని ఒక హామీ ఇచ్చారట. నేనేం చెప్పానంటే, ఆయన మీ ఆదాయాన్ని పెంచుతాడో లేదో కానీ మీ దగ్గర నుంచి ప్రతి వ్యక్తి నుంచి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నుంచి 1,50,000 రూపాయలు అవినీతిని మాత్రం చేసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటాడని మాత్రం నేను తప్పకుండా చెప్తాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొక విషయం, విశాఖపట్నంకి వస్తే విశాఖపట్నం ఒక్క జిల్లాలోనే ఈ గత 2 సంవత్సరాల్లో 1,00,000 ఎకరాల భూముల్ని, ప్రభుత్వ భూములైతేనేమి, పట్టా భూములైతేనేమి, అసైన్మెంట్ భూములైతేనేమి, అన్ని కలిపి 1,00,000 ఎకరాలని మీ యొక్క తెలుగుదేశం, ఈ జిల్లాలో ఉండేటటువంటి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో భూ కబ్జా చేసుకున్నారు. 1,00,000 ఎకరాలు ఇంచుమించుగా 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు విడిపోయిన తర్వాత ఉన్నటువంటి ముఖ్య పట్టణాల్లో విశాఖపట్నం, తిరుపతి ఈ రెండు మాత్రం. ఈ 2 పట్టణాల మీద ఆయన కన్నేశారు. ఇది ఒక ప్రారంభం మాత్రమే ఈ 3 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటిది.
బహుశా ఇంకా మిగతా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో మన మీద ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా దోచేసుకుంటారేమో అన్నటువంటి భావన కలుగుతాం. ఈ యొక్క భూ కుంభకోణంలో ఈ యొక్క జిల్లా గంటా శ్రీనివాసరావు గారు అయితేనేమి, వాసుపల్లి మీ ఎమ్మెల్యే ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎమ్మెల్యే, యలమంచిలి ఎమ్మెల్యే, పెందుర్తి ఎమ్మెల్యే, రాయకరావుపేట ఎమ్మెల్యే, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా, వీరందరూ కూడా ఒక గ్యాంగ్ పై, ఆ గ్యాంగ్ లీడర్ లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు, ఆయన ఆధ్వర్యంలో గ్యాంగ్ లీడర్ గా ఈ గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా ఈరోజు విశాఖపట్నం మీద కన్నేసి భూ కబ్జాలు చేసి ఇంచుమించుగా 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది. వీరెవ్వరినీ వదిలిపెట్టేది లేదు. మనం చేసుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఈ ఒక్కటి మనం చేసుకునే పనైతే ఈ ఒక్క జిల్లాలో ఒక్క విషయంలో భూ కుంభకోణంలో ఇంత దోచేశారని అంటే రాష్ట్ర 13 జిల్లాల్లో ఎంత దోచుకున్నారు అన్నటువంటిది మీకు తెలుసు, మీరు అంచనా వేసుకోవచ్చు. మనం ఏ ప్రజా సొమ్మునైతే వీళ్ళు దోచుకుంటున్నారో ఆ ప్రజా సొమ్మునంతా కూడా రికవర్ చేసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు మనం కన్స్ట్రక్టివ్ గా ఏదైనా చేసేటటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. అటువంటి కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా ఏదైనా పథకాలు చేపట్టి, నేను మొదట్లో చెప్పినట్టుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు, సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతుంది. కాబట్టి అవినీతి జరగకుండా, అవినీతి జరిగినటువంటి సొమ్మును, అవినీతిలో ఆర్జించినటువంటి సొమ్మును బయట తీసి ఒక నిర్మాణాత్మకంగా కొన్ని పథకాలు చేపట్టాలన్నటువంటి మంచి ఉద్దేశంతో మనం పోతున్నాం. కాబట్టి మనం మన పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి. అధికారంలోకి తెచ్చుకోవాలని అంటే మీకు తెలుసు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాలి. నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనం ఒక 2 సంవత్సరాలుగా బూత్ స్థాయి కమిటీలు పూర్తి చేసుకోవాలని అనుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ సమన్వయకర్త గారు చెప్పారు, మనం ఉన్నటువంటి 232 బూతులు కూడా ఒక్కొక్క బూత్కి 10 నుంచి 11 వరకు సభ్యులను నియామకం చేయడం జరిగిందనని. ఇది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ప్రతి ఒక్కరూ మీరు ఆయన ఈ బూత్ కమిటీలన్నీ కూడా వారికి ఇచ్చి ఆయన ఆమోదం పొందిన తర్వాత బహుశా 10 నుంచి 15వ తారీఖు లోపల ఇవన్నీ కూడా ఆమోదమై వస్తాయి. వచ్చిన తర్వాత ప్రతి కమిటీ సభ్యుడు కూడా చిత్తశుద్ధితో, శక్తి వంచన లేకుండా మన పార్టీ అభివృద్ధికి, మన పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని 2019లో అధికారంలోకి తెచ్చుకునే దానికి కష్టపడతారని మీ దగ్గర నుంచి నేను ఇస్తూ, మీరు నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్లేనరీ సమావేశ తీర్మానాలు. ఈ తీర్మానాలు నేను చదివిన తర్వాత మీరందరూ ఒక్కసారి టపట్లు కొట్టి మీ యొక్క ఆమోదాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదట, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్య నగరం లేకుండా అన్ని విధాలా నష్టపోయిన మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించే వరకు పోరాటం చేయాలని తీర్మానం. 2, ఉత్తరాంధ్రప్రదేశ్ చిరకాల వాంఛ విశాఖపట్నానికి రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది, ఎప్పటికీ చేస్తూనే ఉంది, ఎప్పటికీ పోరాడుతుంది.
రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ప్రకటించే వరకు ఉద్యమించాలని తీర్మానం. ఆంధ్ర ప్రాంత ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసి విశాఖపట్నానికి పోలవరం నీటిని తొందరలో మళ్లించి ఇక్కడ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు నగరానికి మంచినీటి కొరత లేకుండా చూడాలని తీర్మానం. వైఎస్ఆర్ తలపెట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని త్వరగా పూర్తి చేయాలని తీర్మానం. విశాఖ నగర ఆనందాన్ని పాడు చేస్తూ పర్యాటక రంగ అభివృద్ధికి నిరోధకంగా మరియు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పోర్టు కాలుష్యాన్ని నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానం. ఉత్తరాంధ్ర ప్రజల వైద్య ప్రదాయిని కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్ది అనుకూల సౌకర్యాలతో బాధపడుతున్న రోగులకు మంచి వైద్యం అందించే విధంగా తగు చర్యలు చేపట్టాలని తీర్మానం. మత్స్యకార కుటుంబాలకు ఆసటా బాసటగా ఉంటూ ఎంతో మంది మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తున్న విశాఖ ఫిషింగ్ హార్బర్ ని తరలింపు ప్రతిపాదనలు విరమించుకొని ఫిషింగ్ హార్బర్ ని అభివృద్ధి చేసే విధంగా తీర్మానం. నియోజకవర్గం నడిబొడ్డున ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల బాధపడుతూ రోగాల బారిన పడుతున్న 23, 24, 25, 20 వార్డు ప్రజలను ఆదుకునే విధంగా డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి వెంటనే తరలించాలని నిర్ణయం. దక్షిణ నియోజకవర్గంలో ఒకప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం కు మరలా పూర్వవైభవం వచ్చేలా నగర క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే విధంగా ఆధునీకరించాలని తీర్మానం. దక్షిణ నియోజకవర్గంలో ఒకే ఒక్క రైతు బజార్ను కొంతమంది టీడీపీ కార్యకర్తల కోసం ఖాళీ చేయించి వ్యాపారస్తులందరినీ నడి రోడ్డు మీద తీర్చి ఇంతవరకు వారిని అలాగే వదిలేసినందున వారికి న్యాయం జరగాలిగా వెంటనే షాపులు నిర్మించేవారని తీర్మానం. నియోజకవర్గ పరిధిలోని వక్ఫ్ బోర్డు భూ సమస్యలను వెంటనే పరిష్కరించి వక్ఫ్ బోర్డుకు మరియు ప్రజలకు మేలు జరిగేలా తీర్మానం. నియోజకవర్గంలో అధికంగా ఉన్న దేవాలయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అనే తీర్మానం. జీవీఎంసీ నిర్వహిస్తున్న కళ్యాణ మండపాలు ఆడిటోరియంలు అద్దె విషయంలో నిరుపేదలకు అందుబాటులో ఉండేలా అద్దె వసూలు చేయాలని తీర్మానం. నగరానికి తలమానికంగా ఉన్న పూర్ణ మార్కెట్ లో సౌకర్యాలను మెరుగుపరిచి పూర్ణ మార్కెట్ ను ఆధునీకరించాలని తీర్మానం. జై రోడ్డు వద్ద ఉడా సెంట్రల్ పార్క్ పేరును వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ గా నామకరణం చేయాలని మరియు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రుసుము వసూలు చేయాలని తీర్మానం. కోర్టు ఆధునీకరణ పేరుతో తొలగించిన పూల్ వర్కర్స్ అందరికీ న్యాయం చేసి వారిని విధుల్లోకి తీసుకోవాలని తీర్మానం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తివేయాలని చెప్పి తీర్మానం. ఏ క్షణంలోనైనా రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు, ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో కోలా గురువులు గారు ఎమ్మెల్యేగా అయ్యేందుకు మేమందరం కష్టపడి పార్టీని గెలిపిస్తామని తీర్మానం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని తలమానికంగా ఉన్న విశాఖపట్నానికి కాలుష్యాన్ని దూరం చేసే విధంగా తగు చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని తీర్మానం చేయించున్నాం. మాది సౌత్ నియోజకవర్గం తరఫు నుండి చిన్న శ్రీ సత్కారం అండి. షరీఫ్ గారు విజయసాయిరెడ్డి గారికి పూలమాల వేసి కాల్వ వేయవలసిందిగా కోరుకుంటున్నాం. బాబు సెల్ ఫోన్ దించు.